ప్రారంభించే ముందు, ఇది ఖురాన్లో పేర్కొనబడిన ప్రవక్తల కథల ప్రత్యేక శ్రేణి అని మేము మీకు తెలియజేయాలనుకుంటున్నాము. మా ప్రియమైన సోదర సోదరీమణుల అభ్యర్థన మేరకు మేము ఈ శ్రేణిని ప్రారంభిస్తున్నాము. ఈ శ్రేణిలో ఇన్షా అల్లాహ్ మేము 25 మంది ప్రవక్తల జీవితాలను కవర్ చేస్తాము. ప్రవక్త ఆదం అలైహి సలాం నుండి ప్రవక్త ఈసా అలైహి సలాం వరకు మరియు మా ప్రియమైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కథతో ముగిస్తాము. ప్రతి ఒక్కరూ ఈ కథల నుండి లాభం పొందగలిగేలా వీటిని సరళమైన మరియు అర్థం చేసుకోదగిన విధంగా ప్రదర్శించడానికి మేము చాలా శ్రద్ధ వహించాము. మీరు మా ప్రవక్తల కథలు అనే ప్రత్యేక ప్లేలిస్ట్లో అన్ని వీడియోలను కనుగొనవచ్చు. స్తుతులన్నీ అల్లాహ్కే చెందును, శూన్యం నుండి ప్రతిదీ సృష్టించిన ఆయనకు. మీరు పుట్టకముందే మీ పేరు తెలిసిన ఆయనకు. శాంతి మరియు ఆశీర్వాదాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై మరియు ఆయనకు ముందు వచ్చిన అన్ని ప్రవక్తలపై, ఆదం అలైహి సలాం నుండి ఈసా అలైహి సలాం వరకు. నా ప్రియమైన సోదర సోదరీమణులారా, అస్సలామలైకుం వరహమతుల్లాహి వబరకతుహు. ఆదం అలైహి సలాం కథను ప్రారంభిద్దాం. మీకు ముందు, నాకు ముందు, ఈ ప్రపంచానికి ముందు అల్లాహ్ తప్ప మరేమీ లేదు. అల్లాహ్ సృష్టించిన మొదటి వస్తువు మీరు కాదు, నేను కాదు, సూర్యుడు లేదా నక్షత్రాలు కూడా కాదు. అది ఒక కలం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు చెప్పారు, అల్లాహ్ సృష్టించిన మొదటి వస్తువు కలం. ఆయన దానికి ఆజ్ఞాపించారు, వ్రాయుము. కలం అడిగింది, నేను ఏమి వ్రాయాలి? అల్లాహ్ అన్నారు, తీర్పు దినం వరకు జరగబోయే ప్రతిదీ వ్రాయుము. ఆ క్షణాన్ని ఊహించుకోండి. ఒక కలం సంరక్షిత పలకపై కదులుతూ మీ కథను, నా కథను, మనం తీసుకోబోయే ప్రతి శ్వాసను, మనం చేయబోయే ప్రతి ఎంపికను వ్రాస్తోంది. ఆకాశాలు మరియు భూమి సృష్టికి 50,000 సంవత్సరాల ముందు ప్రతిదీ వ్రాయబడింది. ఇది ఎందుకు ముఖ్యం? ఎందుకంటే మొదటి నుండి అల్లాహ్కు ఒక ప్రణాళిక ఉంది. అద్భుతమైన, అందమైన, పరిపూర్ణమైన ప్రణాళిక. విశ్వసృష్టి తరువాత అల్లాహ్ ఆకాశాలను మరియు భూమిని సృష్టించారు. ఆయన విశాలమైన గెలాక్సీలను, మండుతున్న నక్షత్రాలను, కక్షలో తిరిగే గ్రహాలను సృష్టించారు. ఆయన దేవదూతలను కాంతి నుండి సృష్టించారు, ఆరాధించడం తప్ప మరేమీ చేయని, ఎప్పుడూ అలసిపోని, ఎప్పుడూ అవిధేయత చూపని శుద్ధ జీవులు. ఆయన జిన్లను పొగలేని అగ్ని నుండి సృష్టించారు, స్వేచ్ఛా సంకల్పమున్న జీవులు, మన కళ్లకు కనిపించని, మనకు సమాంతరంగా ఒక ప్రపంచంలో జీవిస్తున్నవి. మరియు తరువాత ప్రతిదీ మార్చే ప్రకటన వచ్చింది. అల్లాహ్ దేవదూతలకు చెప్పారు, నేను ఒక మానవుడిని సృష్టించబోతున్నాను. దేవదూతలు అడిగారు, అల్లాహ్ను ప్రశ్నించడానికి కాదు, కాని అర్థం చేసుకోవడానికి. మీరు ఫసాద్, అవినీతి కలిగించే మరియు రక్తం చిందించే వారిని సృష్టిస్తారా? వారు ఇలా ఎందుకు అన్నారు? ఎందుకంటే వారు ముందు జిన్లను చూశారు. పోరాడుతున్నారు, చంపుతున్నారు, గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. కాబట్టి మానవులు కూడా అలాగే చేస్తారని వారు భయపడ్డారు. కాని అల్లాహ్ సమాధానం ఇచ్చారు, మీకు తెలియని విషయాలు నాకు తెలుసు. కాబట్టి అల్లాహ్ అంటున్నారు, మీరు మీ ముందు ఉన్నదాన్ని మాత్రమే చూస్తారు. కాని నేను మీరు ఊహించలేని దాన్ని చూస్తాను. నేను సంభావ్యతను చూస్తాను. నేను ఉద్దేశ్యాన్ని చూస్తాను. నేను పోరాటం నుండి ఉద్భవించే అందాన్ని చూస్తాను. తరువాత అల్లాహ్ ఆదం అలైహి సలాం ను సృష్టించారు. దేవదూతల వంటి కాంతి నుండి కాదు, జిన్ల వంటి అగ్ని నుండి కాదు, కాని మట్టి నుండి, భూమి నుండే. అల్లాహ్ భూమి అన్ని భాగాల నుండి ధూళిని తీసుకున్నారు, కొంత తెల్లగా, కొంత నల్లగా, కొంత గోధుమ రంగులో, కొంత ఎరుపుగా. కొంత సారవంతమైన భూమి నుండి, కొంత కఠినమైన భూమి నుండి. అందుకే మనం ఆదం పిల్లలం, వివిధ రంగులలో, వివిధ స్వభావాలలో, వివిధ లక్షణాలతో వస్తాము. అల్లాహ్ ఈ మట్టిని తన స్వంత చేతులతో రూపొందించారు. ఖురాన్ మనకు చెబుతుంది, ఆయన దానిని రూపొందించారు, పరిపూర్ణం చేశారు, కుండల వంటి అయ్యే వరకు ఆరనివ్వండి. 40 రోజులు ఈ రూపం అక్కడ పడి ఉంది, ప్రాణం లేకుండా కాని పరిపూర్ణంగా రూపొందించబడింది.
ఇబ్లీస్ జిన్లలో ఒకడు కాని తన ఆరాధన కారణంగా దేవదూతలతో జీవించేవాడు. ఈ మట్టి రూపం దగ్గర వెళ్ళేవాడు. అతను దానిపై కొట్టేవాడు, బోలుగా మరియు ఖాళీగా. అతను దానిని వెక్కిరించేవాడు. నువ్వు ఏమిటి? నువ్వు ప్రత్యేకం ఏమీ కాదు. నువ్వు బోలుగా ఉన్నావు. ఖాళీగా. నేను అగ్ని నుండి తయారయ్యాను, మరియు నువ్వు మట్టి నుండి తయారయ్యావు. కానీ తరువాత అల్లాహ్ ఆదంలోకి తన ఆత్మ నుండి ఊదారు. మరియు ఆదం అలైహిస్సలాం కళ్ళు తెరుచుకున్నాయి. ఆ క్షణాన్ని మీరు ఊహించగలరా? మొదటి మానవుడి మొదటి శ్వాస, మొదటి హృదయ స్పందన, మొదటి ఆలోచన, మొదటి అనుభూతి. ఆదం అలైహిస్సలాం తన కళ్ళు తెరిచారు మరియు అతను మొదట చూసింది స్వర్గం. అతను మొదట అనుభవించింది దయ. అతను మొదట అనుభవించింది తన సృష్టికర్త ప్రేమ. కాని అల్లాహ్ ఒక పాఠం నేర్పించవలసి ఉంది, ఆదంకు మాత్రమే కాదు, కాని అన్ని దేవదూతలకు, అన్ని జిన్లకు మరియు తరువాత వచ్చే మనందరికీ. అల్లాహ్ ఆదంకు అసాధారణమైన ఏదో నేర్పించారు. ఖురాన్ సూరహ్ బఖరా ఆయత్ 31లో చెబుతుంది, మరియు ఆయన ఆదంకు పేర్లను నేర్పించారు, అన్నిటినీ. ఏ పేర్లు? ప్రతిదాని పేర్లు. జ్ఞానం, అవగాహన, భాష, భావనలు, నేర్చుకునే సామర్థ్యం, ఆలోచించే, విశ్లేషించే, సృష్టించే సామర్థ్యం. తరువాత అల్లాహ్ దేవదూతల వైపు తిరిగారు. మీరు సత్యవంతులైతే వీటి పేర్లను నాకు చెప్పండి. దేవదూతలు తమ పరిపూర్ణ వినయంలో అన్నారు, మీరు ఉన్నతులు. మీరు మాకు నేర్పించినది తప్ప మాకు జ్ఞానం లేదు. నిజానికి సర్వజ్ఞుడు, సర్వజ్ఞానశీలుడు మీరే. తరువాత అల్లాహ్ ఆదం అలైహిస్సలాం కు అన్నారు, వారికి వాటి పేర్లను తెలియజేయండి. మరియు ఆదం అలైహిస్సలాం మాట్లాడినప్పుడు, అతను ఈ జ్ఞానాన్ని ప్రదర్శించినప్పుడు అల్లాహ్ తన తెలివిని వెల్లడించారు. ఆకాశాలు మరియు భూమి యొక్క అదృశ్యాన్ని నేను తెలుసుకుంటానని నేను మీకు చెప్పలేదా? మరియు మీరు వెల్లడించేది మరియు మీరు దాచుకున్నది నాకు తెలుసు. తరువాత విధేయుల నుండి అహంకారులను వేరు చేసే ఆజ్ఞ వచ్చింది. ఆదంకు సాష్టాంగపడండి. ఇది ఆరాధన కాదు, దేవదూతలు మరియు జిన్లు అల్లాహ్ను మాత్రమే ఆరాధిస్తారు. ఇది గౌరవం మరియు ఈ కొత్త జీవిని సృష్టించడంలో అల్లాహ్ తెలివిని గుర్తించే సంజ్ఞ. అన్ని దేవదూతలు సాష్టాంగపడ్డారు. వేలాది, లక్షల దేవదూతలు అందరూ పరిపూర్ణ విధేయతతో వంగారు. ఒకరు తప్ప, ఇబ్లీస్. అతను నిరాకరించాడు. అతను అక్కడ నిలబడి అహంకారం మరియు అసూయతో మండిపోతున్నాడు. అల్లాహ్ అతనిని అడిగారు, నేను ఆజ్ఞాపించినప్పుడు మిమ్మల్ని సాష్టాంగపడడానికి ఏమి నిరోధించింది? మరియు ఇబ్లీస్ తనను శాశ్వతంగా నాశనం చేసే విషాన్ని వెల్లడించాడు, నేను అతని కంటే మెరుగ్గా ఉన్నాను. మీరు నన్ను అగ్ని నుండి సృష్టించారు మరియు అతన్ని మట్టి నుండి సృష్టించారు. ఇది మొదటి జాత్యహంకారం, మొదటి పక్షపాతం. వారు అభివృద్ధి చెందాల్సిన స్వభావం కంటే వారు తయారైన పదార్థాన్ని ఎవరైనా విలువైనదిగా భావించిన మొదటిసారి. అల్లాహ్ ఇబ్లీస్తో అన్నారు, అప్పుడు స్వర్గం నుండి దిగిపో. ఇక్కడ అహంకారం చూపించడం నీకు తగదు. కాబట్టి బయటికి వెళ్ళు. నువ్వు నిజంగా అవమానితులలో ఒకడివి. ఇబ్లీస్ అగ్ని నుండి తయారైనందుకు బహిష్కరించబడలేదు. అతను అహంకారానికి బహిష్కరించబడ్డాడు. తేడాను ఉన్నతంగా చూడడం కోసం. అల్లాహ్ ఆజ్ఞకు పైగా తన తీర్పును ఉంచినందుకు. మరియు ఆ క్షణంలో ఇబ్లీస్ శైతాన్ అయ్యాడు, శపించబడినవాడు, తిరస్కరించబడినవాడు. తరువాత ఇబ్లీస్ విన్నవించుకున్నాడు, అప్పుడు వారి పునరుద్ధాన దినం వరకు నా అంతాన్ని ఆలస్యం చేయండి. మరియు అల్లాహ్ అన్నారు, నువ్వు నియమిత దినం వరకు ఆలస్యం చేయబడ్డావు. కాని అతను తన అభిప్రాయాన్ని నిరూపించడానికి గడువు, సమయం అడిగాడు. మరియు అల్లాహ్ దానిని మంజూరు చేశారు, మొత్తం మానవాళికి పరీక్షగా. శైతాన్ ప్రమాణం చేశాడు, నేను తప్పకుండా మీ సరళమైన మార్గంలో వారి కోసం వేచి ఉంటాను. తరువాత నేను వారి ముందు నుండి మరియు వారి వెనుక నుండి, వారి కుడి నుండి మరియు వారి ఎడమ నుండి వారి దగ్గరకు వస్తాను, మరియు మీరు వారిలో చాలామందిని కృతజ్ఞతతో కనుగొనలేరు. ప్రతిస్పందనగా అల్లాహ్ ఇబ్లీస్ను బహిష్కరిస్తూ, అతనితో మరియు అతని అనుచరులందరితో కలిసి నరకాన్ని నింపుతానని వాగ్దానం చేస్తారు.
స్వర్గంలో ఆదం అలైహిస్సలాం మరియు హవ్వా అలైహిస్సలాం. కాని ఆదం అలైహిస్సలాం కథ ఇప్పుడే ప్రారంభమైంది. అల్లాహ్ అతని కోసం ఒక సహచరిని సృష్టించారు, హవ్వా, ఈవ్, అతని స్వంత సారం నుండి, కాబట్టి అతను ఒంటరిగా ఉండకూడదు. అల్లాహ్ అన్నారు, ఓ ఆదమా, మీ భార్యతో కలిసి స్వర్గంలో నివసించండి మరియు మీకు నచ్చిన చోట నుండి తినండి, కాని ఈ చెట్టు దగ్గరకు రాకండి, లేకపోతే మీరు తప్పు చేసేవారు అవుతారు. వారు స్వర్గంలో ఆనందంలో శాంతిలో జీవించారు. వారు కోరుకున్న ఏ చెట్టు నుండి అయినా తినవచ్చు, ఒకటి తప్ప, కేవలం ఒక చెట్టు. పరీక్ష ఎందుకు? ఎందుకంటే ఇది మానవత్వం యొక్క స్వభావం. మనం దేవదూతలం కాదు, విధేయత చూపడానికి ప్రోగ్రాం చేయబడ్డాము. మనం రోబోట్లు కాదు. మనకు స్వేచ్ఛా సంకల్పం, ఎంపిక, సరైనది మరియు తప్పుని ఎంచుకునే సామర్థ్యం ఉంది. మరియు శైతాన్ తన పనిని ప్రారంభించాడు. అతను కొమ్ములు మరియు బెదిరింపులతో వచ్చలేదు. అతను గుసగుసలతో, సూక్ష్మ సూచనలతో వచ్చాడు. మీరు దేవదూతలుగా లేదా అమరజీవులుగా మారకూడదని మీ ప్రభువు మిమ్మల్ని ఈ చెట్టు నుండి నిషేధించారు. అతను సందేహం యొక్క విత్తనాలను నాటాడు. ఉత్సుకత యొక్క, కోరిక యొక్క. మరియు అతను అల్లాహ్ పేరుతో వారికి ప్రమాణం చేశాడు, ఒక తప్పుడు ప్రమాణం, అతను వారి నిజాయితీ సలహాదారు అని. ఈ క్షణం యొక్క బాధను మీరు అనుభవించగలరా? ఆదం మరియు హవ్వాను ఊహించుకోండి, నిర్దోషంగా, స్వచ్ఛంగా, ఎప్పుడూ ముందు అబద్ధం చెప్పలేదు. మోసం ఎలా ఉంటుందో వారికి తెలియదు. ఎవరైనా అల్లాహ్ పేరుతో తప్పుడు ప్రమాణం చేస్తారని వారు ఊహించలేరు. మరియు బలహీనత యొక్క క్షణంలో వారు చెట్టు నుండి తిన్నారు. వెంటనే వారు తమ తప్పును గ్రహించారు. ఖురాన్ దానిని అందంగా వివరిస్తుంది. వారి భౌతిక నగ్నత్వం వారికి స్పష్టంగా కనిపించాయి, మరియు వారు స్వర్గం యొక్క ఆకుల నుండి తమపై బిగించడం ప్రారంభించారు. ఇది కేవలం భౌతిక నగ్నత్వం కాదు. ఇది అపరాధ భావం యొక్క నగ్నత్వం, సిగ్గు యొక్క, తమ ప్రభువును అవిధేయత చేశామని తెలుసుకోవడం యొక్క. మరియు తరువాత వారు పిలుపు విన్నారు, అత్యంత భయంకరమైన మరియు అత్యంత దయగల పిలుపు. అల్లాహ్ అడిగారు, నేను మిమ్మల్ని ఆ చెట్టు నుండి నిషేధించలేదా మరియు శైతాన్ మీకు స్పష్టమైన శత్రువు అని చెప్పలేదా? ఇక్కడ, నా ప్రియమైన సోదర సోదరీమణులారా, మేము ఆదం అలైహిస్సలాం మరియు ఇబ్లీస్ మధ్య తేడాను చూస్తాము. ఇబ్లీస్ తప్పుచేసి అల్లాహ్ను నిందించాడు, మీరు నన్ను దారి తప్పించారు. ఆదం అలైహిస్సలాం తప్పుచేసి తనను తాను నిందించుకున్నాడు, మా ప్రభువు, మేము మాకు తప్పు చేసుకున్నాము, మరియు మీరు మమ్మల్ని క్షమించకపోతే మరియు మాపై దయ చూపకపోతే మేము ఖచ్చితంగా నష్టపోయిన వారిలో ఉంటాము. ఇది పశ్చాత్తాపంలో మొదటి పాఠం. మీ తప్పును స్వీకరించండి. పరిస్థితులను నిందించకండి. ఇతరులను నిందించకండి. విరిగిన హృదయంతో అల్లాహ్ వైపు తిరగండి. మరియు అల్లాహ్ అత్యంత దయగలవాడు, అత్యంత క్షమించేవాడు. వారి పశ్చాత్తాపాన్ని అంగీకరించారు. తరువాత ఆదం తన ప్రభువు నుండి పదాలను అందుకున్నాడు, మరియు ఆయన అతని పశ్చాత్తాపాన్ని అంగీకరించారు. నిజానికి పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, దయగలవాడు ఆయనే. కాని పరిణామాలు ఉన్నాయి. అల్లాహ్ శాసించారు, దాని నుండి దిగండి, మీరందరూ ఒకరికొకరు శత్రువులుగా. మరియు మీకోసం భూమిపై నివాస స్థలం మరియు ఒక కాలానికి సదుపాయం ఉంది. ఆదం అలైహిస్సలాం మరియు హవ్వా అలైహిస్సలాం భూమికి దిగారు. శైతాన్ ఇప్పటికే అక్కడ ఉన్నాడు, వేచి ఉన్నాడు. కొన్ని వర్ణనలు చెప్తున్నాయి ఆదం అలైహిస్సలాం భారతదేశంలో, హవ్వా అలైహిస్సలాం జిద్దాలో మరియు ఇబ్లీస్ బస్రాలో దిగారు. వారు వేరు చేయబడ్డారు, ఒకరికొకరు వెతుకుతున్నారు. వారు అరాఫాత్లో గుర్తింపు మైదానంలో తిరిగి కలిసే వరకు. మరియు అక్కడ, భూమిపై, మానవాళి యొక్క నిజమైన పరీక్ష ప్రారంభమైంది. ప్రవక్త ఆదం అలైహిస్సలాం కథ నుండి మనకు పాఠాలు. కాబట్టి 2026లో జీవిస్తున్న మీకు మరియు నాకు ఈ పురాతన కథ అర్థం ఏమిటి? పాఠం 1, మీకు ఒక ఉద్దేశం ఉంది. అల్లాహ్ మిమ్మల్ని ప్రమాదవశాత్తు సృష్టించలేదు. ఆయన దేవదూతలకు, మీకు తెలియని విషయాలు నాకు తెలుసు అని చెప్పినట్లే, మీకు తెలియనప్పుడు కూడా మీ ఉద్దేశ్యం ఆయనకు తెలుసు. మీరు యాదృచ్ఛికం కాదు.
మీరు ఖలీఫాలు, ఈ భూమిపై అల్లాహ్ ప్రతినిధి. మీరు చేసే ప్రతి ఎంపిక, మీరు తీసుకునే ప్రతి చర్య ఆ పాత్ర యొక్క భాగం. పాఠం 2. జ్ఞానం. మీ సూపర్ పవర్ ఆదం అలైహిస్సలాం కి జంతువుల వంటి బలం ఇవ్వబడలేదు. అతనికి పక్షుల వంటి విమానం ఇవ్వబడలేదు. అతనికి జ్ఞానం ఇవ్వబడింది. విద్య. ఆదం అలైహిస్సలాం బిడ్డగా మీ జన్మ హక్కు. నేర్చుకునే, పెరగడానికి, అర్థం చేసుకునే సామర్థ్యం ఇది మిమ్మల్ని మానవునిగా చేస్తుంది. పాఠం 3. అహంకారం. విషం. ఇబ్లీస్ ఆరాధకుడు. అతను 1000 సంవత్సరాలు భక్తిలో గడిపాడు. కాని అహంకారం యొక్క ఒక క్షణం ప్రతిదీ నాశనం చేసింది. మీ జాతి, మీ సంపద, మీ స్థితి లేదా మీ జ్ఞానం కారణంగా మీరు ఎవరైనా కంటే మెరుగ్గా ఉన్నారని ఎప్పుడూ అనుకోకండి. మనమందరం ఒకే మట్టి నుండి. పాఠం 4. శైతాన్ నిజమైనవాడు మరియు చురుకుగా ఉన్నాడు. ఆదం అలైహిస్సలాం ను మోసం చేసిన తర్వాత శైతాన్ వదులుకోలేదు. అతను ఇప్పటికీ ఇక్కడ ఉన్నాడు, ఇప్పటికీ గుసగుసలు చేస్తున్నాడు. కాని గమనించండి, అతను మిమ్మల్ని బలవంతం చేయలేడు. అతను కేవలం సూచించగలడు, గుసగుసగా మాట్లాడగలడు, చెడును అందంగా చేయగలడు. ఎంపిక ఎల్లప్పుడూ మీది. పాఠం 5. తప్పులు మిమ్మల్ని నిర్వచించవు. ఆదం అలైహిస్సలాం స్వర్గంలో తప్పు చేశారు. కాని అతను ఇప్పటికీ ప్రవక్త, ఇప్పటికీ గౌరవించబడ్డాడు, ఇప్పటికీ అల్లాహ్కు ప్రియమైనవాడు. ఎందుకు? ఎందుకంటే అతను నిజాయితీగా పశ్చాత్తాపపడ్డాడు. మీ గతం మీ భవిష్యత్తును నిర్ణయించదు. మీరు అల్లాహ్ వైపు తిరిగి రావడం ముఖ్యం. పాఠం 6. ఈ జీవితం తాత్కాలికం. ఆదం అలైహిస్సలాం స్వర్గం నుండి భూమికి వెళ్లారు. ఈ ప్రపంచం మీ చివరి ఇల్లు కాదు. ఇది ఒక పరీక్ష, ఒక ప్రయాణం, తాత్కాలిక స్టాప్. మీరు ఎక్కడికి వెళ్తున్నారో మరచిపోయేంతవరకు దానికి అంటిపెట్టుకోకండి. పాఠం 7. ఈ పోరాటంలో మీరు ఒంటరిగా లేరు. ఆదం అలైహిస్సలాం, హవ్వా అలైహిస్సలాం నుండి విడిపోయిన బాధను అనుభవించారు, భూమిపై ఒంటరితనాన్ని అనుభవించారు. మీరు కష్టాలను ఎదుర్కొంటారు. మీరు ఒంటరిగా అనిపిస్తుంది. కాని గుర్తుంచుకోండి, ప్రతి ప్రవక్త పరీక్షలను ఎదుర్కొన్నారు మరియు అల్లాహ్ ఆయనను జ్ఞాపకం చేసుకునే వారితో ఎల్లప్పుడూ ఉంటారు. ఇక్కడ మన ప్రయాణం ప్రారంభమవుతుంది. ఆదం అలైహిస్సలాం తో, మొదటి మానవుడు, మొదటి ప్రవక్త, మొత్తం మానవాళి యొక్క మొదటి తండ్రి. అతని నుండి మనమందరం వచ్చాము. వివిధ రంగులు, వివిధ భాషలు, వివిధ సంస్కృతులు, కాని అందరూ ఒకే మూలం నుండి. అల్లాహ్ దృష్టిలో అందరూ సమానంగా, అందరూ ఒకే భూమిపై పరీక్షించబడుతున్నారు, అందరూ ఒకే తీర్పు వైపు వెడుతున్నారు. మరియు ఆదం అలైహిస్సలాం వంశం నుండి ప్రవక్తల గొలుసు వస్తుంది. ప్రతి ఒక్కరూ అదే సందేశాన్ని తీసుకువస్తారు. ప్రతి ఒక్కరూ తమ స్వంత పరీక్షలను ఎదుర్కొంటారు. ప్రతి ఒక్కరూ నిజంగా మానవునిగా ఉండటం అంటే ఏమిటో చూపిస్తారు. ఇది కేవలం చరిత్ర కాదు. ఇది మీ కథ. మీరు ఆదం అలైహిస్సలాం వారసత్వాన్ని కలిగి ఉన్నారు. మీరు శైతాన్ గుసగుసలను ఎదుర్కొంటారు. మీకు సరైనది మరియు తప్పుల మధ్య ఎంపిక ఉంది. కాబట్టి ప్రశ్న: మీరు దానితో ఏమి చేస్తారు? మీరు నిజమైన ఖలీఫాగా, ఈ భూమిపై దయ, న్యాయం మరియు మంచితనం యొక్క ప్రతినిధిగా ఉంటారా? లేదా మీరు మీ ఉద్దేశ్యాన్ని మరచిపోతారా, ముందు చాలామంది చేసినట్లు? కలం ఇప్పటికే మీ కథను వ్రాసింది. కాని ఆ కథలో మీకు ఎంపికలు ఉన్నాయి. వాటిని లెక్కించండి. అల్లాహ్ ఆదం అలైహిస్సలాం కు మార్గనిర్దేశం చేసినట్లు మమ్మల్ని మార్గనిర్దేశం చేయుగాక. ఆయన ఆదం అలైహిస్సలాం ను క్షమించినట్లు మమ్మల్ని క్షమించుగాక. మరియు ఆయన మమ్మల్ని ఆదం అలైహిస్సలాం తో స్వర్గంలో తిరిగి కలుపుగాక. ఇక్కడ కథ ప్రారంభమైంది మరియు ఇక్కడ అల్లాహ్ దయ ద్వారా అది శాశ్వతమైన ఆనందంలో ముగుస్తుంది. ఆమీన్.